నాకు చాలా చిన్న ఏజ్‌లో మ్యారేజ్ అయింది. ఇదెందుకు చెప్తున్నానంటే నాకు అంతకుముందు పెళ్ళికి ముందు ఎవరైనా మా ఇంటి ముందు, పక్క, వెనక ఇలా ఎవరైనా కొంచెం వరుస అయ్యేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు నన్ను పిలిచినా, ఏదైనా అడిగినా, నన్ను ఏమైనా అడిగినా నాతో మాట్లాడినా సరే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఏడ్చేసేదాన్ని. లేదంటే మౌనంగా ఉండిపోయేదాన్ని. నాకు అంత వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పడం వచ్చేది కాదనమాట. అయితే నా ఫ్రెండ్ ఉంటది. ఫ్రెండ్ అంటే నాకు అత్త వరుసలే. తనేమో వాళ్ళు అడగకపోయినా సరే ఏదో ఒకటి వాగుతూ ఉండేది. అలా ఉండేదనమాట. సంథింగ్ అలా ఉండేది. దాంతో నన్ను కంపేర్ చేసేవాళ్ళు. నాకేమో మాట్లాడడం వచ్చేది కాదు. తనేమో తెలివిగా మాట్లాడి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేది, వేళాకోళం ఆడేది. అలా ఉండేదనమాట. సరే నాకేంటి నా విషయానికి వచ్చేసరికి నాకు మాట్లాడడం రాదు కదా! సరే నేను మాట్లాడేదాన్ని కాదు కాబట్టి ఇప్పుడు నాకు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందనమాట. మెచ్యూర్ అయిన 1 ఇయర్‌కి చేశారు. మ్యారేజ్ అయిపోయాక ఇప్పుడు 13 ఇయర్ జరుగుతుంది నా మ్యారేజ్ అయ్యి. నాకు 14లో అయిపోయింది. మ్యారేజ్ జరిగి 13 ఇయర్ ఇది. అయితే 10 సంవత్సరాలు అయిపోయింది కదా! 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి పాయింట్ ఇదే అనమాట. జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే ఇదే. నలుగురితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మసులుకోవాలి, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ జీవితం అనేది నేర్పిస్తుంది అనమాట. పెళ్ళైన తర్వాత ఇంత అనుభవం వచ్చేది. ఇప్పుడు నా ముందు 10 మంది పెద్ద మనుషులు ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది. అంత ఏమంటారు మెచ్యూరిటీయో అంత నాలెడ్జ్ ఎక్కువ వచ్చేసింది అనమాట. ఏంటంటే మనకి అర్థమైపోద్ది. ఈ 10 సంవత్సరాల నుంచి మనం పడిన మాటలు, మనం చేసిన పనులు, మనం వదులుకున్న ఆశలు, మనం పెంచుకున్న ఉంటాయి. మనం పెంచుకున్న ఏంటాయి కోరికలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏం చేయాలనేది ఈ జీవితం ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో నాకు అర్థమైంది. ఇప్పుడు అదనమాట. అలా మనకి వయసు చిన్నదైనా కానీ ఇప్పుడు నాకు ఒకవేళ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నా, లేదా నా చెల్లెళ్ళు, మా అన్నగారులు వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళకు కూడా ఎటువంటి సమాధానం ఏదైనా అడిగినప్పుడు తెలిసి తెలియక ఏదైనా అడిగిన వాళ్ళకి నేను ఏదైనా సరే మంచిగా సలహా అయితే ఇవ్వగలను అనమాట. అంటే చెడుగా కాకుండా మనం మంచిగా మోటివేట్ చేయడానికి ఉపయోగపడతాం అనమాట ఈ అనుభవం వల్ల. ఎందుకంటే మనమే గోతిలో పడతాము, మనమే నూతిలో పడతాము ఏంటనేది మనకే తెలియదు మొన్నటి వరకు. ఈ 10 సంవత్సరాలు పడి లేసి ఇలా జరగడం వల్ల ఇప్పుడు మనకి అసలు ఏంట్రా బాబు లైఫ్ అంటే అని ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇదే లైఫ్. అంతా అయిపోయాక మనకి తెలివితేటలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క స్టెప్పు ఎలా బాగుపడాలో ఆలోచించాలన్నమాట. కాబట్టి నాకు తెలిసింది, అర్థమైంది ఇదే అనమాట. ఇది కనుక లైక్ చేసి ఫాలో కొట్టేయండి.